జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 10వ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం. 13 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. అందులో 10వ ప్రక్షిప్త సర్గలో మనం ఉన్నాం. నారదుడు అగస్త్య మహర్షికి చెప్పిన గాథను అగస్త్య మహర్షి చెప్తున్నారు. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నారు. శ్రీరామ, అటు పిమ్మట బలం చేత గర్వించిన సనత్ కుమారుడితో సంభాషణ అయిన తర్వాత రావణుడు బలం చేత గర్వించి ఆ రావణుడు సూర్యులైన రాక్షసులందరూ వెంటరాగా విజయాన్ని కోరుతూ భూమి మీద సంచరిస్తూ దైత్యులలోనూ దానవులలోనూ రాక్షసులోనూ మంచి బలవంతుడే అని విన్న ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి రండి అని పిలుస్తున్నాడు. నాతో యుద్ధం చేయండి, లేదా ఓడిపోయానని ఒప్పుకోండి అని. ఇలాగా ఈ విధంగా భూమిపై సంచరిస్తూ రావణుడు ఒకరోజు బ్రహ్మలోకం నుంచి తిరిగి వస్తున్న నారద మహర్షిని చూశారట. నారద మహర్షి ఇది అగస్త్య మహర్షికి చెప్పారు. అది అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నారు. వెళ్ళుతున్న అతను మేరు పర్వతం పైభాగంలో 2వ సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. రావణుడు మనసులో సంతోషిస్తూ నారద మహర్షిని సమీపించి అంజలి ఘటించి నమస్కరించి, మహాభాగ్యశాలి అయిన నారద మహర్షి, బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలని అనేక పర్యాయాలు మీరు చూసి ఉన్నారు. ఏ లోకంలోని మానవులు అధిక బలవంతులు, ఇచ్ఛానుసారం వాళ్ళతో సుఖంగా యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను అంటే యుద్ధము అనే ఆ ఉన్మాదం వచ్చింది రావణాసుడికి. నారదుడు ముహూర్త కాలం ఆలోచించి చెప్పాడు, రాజా, క్షీర సముద్రం దగ్గర ఒక మహాద్వీపం ఉంది. ఆ ద్వీపంలో నివసించే మానవులు చంద్రుల్లాగా తెల్లగా ఉంటారు. పెద్ద శరీరాలు గల వారి బలం పరాక్రమం కూడా చాలా గొప్పవి. వారి కంఠధ్వని ఉరుముల్లాగా ఉంటుంది. రాక్షస రాజా, బలము పరాక్రమము రెండూ సమానంగా ఉన్న ఎట్టివారు నువ్వు కావాలని కోరుకుంటున్నావు. అట్టి మానవులను నేను శ్వేతదీపంలో చూశాను. పెద్ద దేహ ప్రమాణం ఉంటుంది, పెద్ద కోట గడియల్ లాంటి బాహువులు ఉంటాయి. ఆ మానవులందరూ చాలా ధైర్యవంతులు. నువ్వు యుద్ధం కావాలంటే ఆ శ్వేత ద్వీపానికి వెళ్ళు అని చెప్పాడు నారద మహర్షి. నారదుని మాటలు విని రావణుడు మళ్ళా అడిగాడు, నారద, మహాబలశాలులు ఆ ద్వీపంలో ఎలా పుడతారు? ఆ మహాత్ములకు శ్వేత ద్వీపం నందు నివాసం ఎలా లభిస్తుంది? సమర్థుడైన ఓ నారద, నాకు ఈ విషయం అంతా కూడా యథార్థంగా చెప్పవలసింది. నువ్వు ప్రపంచం మొత్తాన్ని సర్వదా అరచేతిలోని ఉసిరికాయలాగా చూస్తుంటావు కదా అని అన్నాడు. రావణాసుడికి తాతగారు అవుతారు కదా నారదుడు, అందుకని కొంచెం గౌరవ భావంతోనే అడిగాడు. రావణుడి మాటలు విని నారదుడు తిరిగి ఇలా అన్నాడు, రాక్షస శ్రేష్ఠుడా, ఆ జనులు నిత్యము మరొక చింత లేని వాళ్ళే నారాయణనందే ఆసక్తి కలిగి ఉంటారు. అతన్ని ఆరాధించడంలోనే ఆసక్తులై అతన్ని గూర్చే ఆలోచిస్తూ అతడే ఉత్తమ గతి అని నమ్మి అతన్ని ఒక్కళ్ళనే సేవిస్తుంటారు. అక్కడి నరులు నారాయణుని మీదనే చిత్తము నిలిపి అతనికే ప్రాణములు సమర్పించి సేవిస్తుంటారు. ఆ మహాత్ములు శ్వేత ద్వీపంలో నివాసాన్ని పుణ్యం చేత సంపాదించుకున్నారు. లోకాలకు ప్రభు అయిన ఆ నారాయణుడు శారంగాన్ని వంచి కాని చక్రాయుధం ప్రయోగించి కాని ఎవరిని చంపుతారో వారికి స్వర్గం నందు నివాసం లభిస్తుంది. నాయన, ఆ లోకాన్ని యజ్ఞాల చేత, తపస్సుల చేత కాని, నియమాల చేత కాని, ముఖ్యమైన దానాల చేత కాని ఎవ్వరూ అనాయాసంగా పొందలేరు అని నారద మహర్షి చెప్పారు. దశగ్రీవుడైన రావణుడు నారదుని మాటలు విని చాలా ఆశ్చర్యం చెందాడు. నేను ఆ నారాయణతో యుద్ధం చేస్తాను అని చాలాసేపు ఆలోచించి నారదుని అనుమతి గైకొని శ్వేత ద్వీపానికి వెళ్ళాడు. నారదుడు కూడా చాలాసేపు ఆలోచించి వేడుక, నారద మహర్షి ఏం చేస్తాడో ఈ రావణాసురుడు చూద్దామని వేడుక కలవాడే అత్యాశ్చర్యకరమైన ఆ విషయాన్ని చూడదలిచిన వాడే శీఘ్రంగా శ్వేత ద్వీపానికి వెళ్ళాడు. నారదునికి కూడా యుద్ధం అంటే చాలా ఇష్టం. నిత్యము పరిహాసం చేస్తుంటాడు. రావణుడు కూడా గొప్ప సింహానాదం చేత 10 దిక్కులను చీల్చివేస్తూ రాక్షసులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. నారదుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప కీర్తి గల రావణుడు కూడా దేవతలకు కూడా పొందశక్యం కాని ఆ శ్వేత ద్వీపాన్ని చేరుకున్నాడు. బలవంతుడైన ఆ రావణుని వాహనమైన పుష్పకము ఆ ద్వీపం తేజస్సు చేత
వాయువేగం చేత కొట్టబడినట్లు గాలి చేత ఎగరగొట్టబడిన మేఘంలాగా నిలబడలేకపోయింది. రావణుడి మంత్రులైన రాక్షసులు చూడశక్యం కాకుండా ఉన్న ఆ శ్వేత ద్వీపాన్ని సమీపించంగానే భయపడి వణికిపోతూ రావణాసుడితో ఇలా అన్నారు, రాజా, మాకు స్పృహ తప్పిపోతోంది, మాకు ఏమీ తెలియటం లేదు, చైతన్యం తొలగిపోతోంది, ఏ విధంగానూ కూడా నిలబడి మేము యుద్ధం చెయ్యలేము అని పలికి ఆ రాక్షసులందరూ పారిపోయారు. రావణాసురుడు బంగారం చేత అలంకరించబడిన ఆ పుష్పకాన్ని ఆ రాక్షసుల్ని కూడా వదిలిపెట్టేశాడు. వదిలేసి రామ పుష్పకం వెళ్ళిపోయింది, రాక్షసులు ఎవ్వరూ దగ్గర లేరు. ఆ రావణుడు చాలా భయంకరమైన రూపాన్ని ధరించి అప్పుడు ఆ శ్వేత ద్వీపంలో ప్రవేశించాడు. అతడు అక్కడ ప్రవేశించేసరికి వెంటనే అతన్ని అక్కడ ఉన్న స్త్రీలందరూ చూశారు. ఒక స్త్రీ చిరునవ్వు నవ్వుతూ వారిని చేత్తో పట్టి లేవదీసింది. నువ్వెందుకు వచ్చావు? నువ్వెవడివి? ఎవని పుత్రుడవు? ఎవరు పంపారు? చెప్పు అని ఆవిడ అతని రాక గురించి ప్రశ్నించింది. శ్రీరామ ఆ మాటలకు కోపించిన రావణుడు, నేను విశ్రావసుని పుత్రుడనైన రావణుడను అనే రాక్షసుడను, యుద్ధం చేయడం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ పురుషుడు అనేవాడు ఎవరో కనబట్టం లేదు అని రావణాసురుడు అన్నాడు. దురాత్ముడైన రావణుని మాటలు విని ఆ స్త్రీలందరూ పకపక నవ్వారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ కోపంతో వాడిని రావణాసురుడిని చిన్న పిల్లాడిలాగా అనాయాసంగా పట్టుకుని నడుం దగ్గర ఎత్తుకుని సఖురాళ్ళ మధ్య త్రిప్పింది. ఆమె మరొక సఖురాలను పిలిచి, ఇదిగో 10 ముఖాలు 20 చేతులు ఉన్న ఈ కాటుక రంగు పురుగును పట్టుకున్నాను చూడు అని చెప్పింది. ఒక స్త్రీ చేతి నుంచి ఇంకో స్త్రీ చేతిలోకి విసురుతున్నారు వాళ్ళు. అలసిపోతున్న బలవంతుడు తెలివిగలవాడు అయిన రావణుడు ఆ విధంగా కొంతసేపు జరిగిన తర్వాత గట్టిగా కోపంతో ఒక స్త్రీ చెయ్యి కరిచాడు. ఆమె చేతి అందు నొప్పి చేత దులిపి ఈ అశుభమైన పురుగుని కింద పడేసింది. మరొక స్త్రీ వాడిని తీసుకుని రావణాసురుడిని తీసుకొని ఆకాశ మార్గంలో ఎగిరింది. రావణాసురుడు కోపంతో ఆమెను కూడా గోళ్లతో ఎక్కువగా చీరాడు. వెంటనే ఆమె దులిపేసేసరికి ఈ రాక్షసుడు భయవ్యాకులుడే సముద్ర జలం మధ్యలో పడ్డాడు. ఆమె ఈ విధంగా దులిపేయగా అతడు వజ్రం చేత చీల్చబడిన పర్వతంలాగా సముద్ర జలంలో పడ్డాడు. రామ, ఆ విధంగా శ్వేత ద్వీపంలో నివసించే స్త్రీలు ఆ రావణుడిని పట్టుకొని అటు ఇటు విసిరేశారు. గొప్ప తేజస్సు గల నారదుడు పాపం అవమానించబడిన రావణుడి దగ్గరికి వెళ్ళి చాలా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బిగ్గరగా నవ్వి నృత్యం చేశాడు. ఓ మహాబాహో, దురాత్ముడైన రావణుడు ఇందువల్లనే నీ నుంచి మరణం పొందవలను అనే కోరికతో సీతను కావలనని అపహరించాడు. నీవే శంఖ చక్ర గదా సారంగ పద్మాదులను ధరించిన సర్వ దేవతల చేతను నమస్కరించబడు శ్రీవత్సమనే పుట్టుమచ్చ గల ఇంద్రియాలకు అధిపతి అయిన సర్వ దేవతల చేత పూజించబడు పద్మమున అభియందు ఉన్న గొప్ప యోగివైన భక్తులకు అభయమెచ్చు ఆ శ్రీమన్నారాయణువు. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తితో చెప్తున్నారు, నీవు రాక్షసుని రావణుని సంహరించుట కొరకు మానుష రూపం ధరించావు. నేను నారాయణను అని నీ గురించి నీవు తెలుసుకొనటలేదా? మహాభాగ్యవంతుడమైన రామ, మోహము చెందకము, నిన్ను గూర్చి స్వయముగానే నీకు తెలుసు, నీవు రహస్యములలో పరమ రహస్యము అని బ్రహ్మదేవుడే చెప్పినాడు కదా అని ఓ రాక్షస సంహారక అగస్త్య మహర్షి అంటున్నారు. నీవు 3 గుణములను నియమించువాడవు, 3 కాలములు తెలిసిన వాడవు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసినవాడు, 3 అడుగుల చేత బలిరాజ్యమునంతను హరించిన వాడవు, 3 కాలములందు జరుగు పనులు నడిపించువాడవు, 3 వేదముల చేత ప్రతిపాదించబడిన వాడవు, పూర్వము 3 అడుగుల చేత 3 లోకాలను ఆక్రమించినావు, బలిని బంధించుటకై దేవేంద్రుని తమ్ముడుగా అదితి గర్భమునందు పుట్టినావు, నీవు సనాతనుడవైన విష్ణుమూర్తివి కదా, లోకములను అనుగ్రహించుటకే మనుష్య శరీరము దాల్చినావు, దేవతా శ్రేష్ఠుడా ఈ దేవతా కార్యమును సాధించినావు, పాపాత్ముడైన రావణుని వాని పుత్ర పరివార బంధువులను చంపినావు, దేవతల అధీశ్వరుడా దేవతలు తపోధనులైన ఋషులు అందరూ సంతోషించారు, నీ అనుగ్రహం వలన సకల జగత్తు ప్రశాంతంగా ఉంది, మహాభాగ్యవంతురాలైన లక్ష్మీదేవి భూతలము నుండి సీతగా ఆవిర్భవించింది. ఓ ప్రభు, ఈమె నీ కోసమే జనకుని గృహంలో జన్మించింది,
గొప్ప కీర్తి గల రామ, రావణుడు సీతను తీసుకొని వెళ్ళి తల్లిని వల్లే ప్రయత్నపూర్వకంగా రక్షించాడు. ఈ విషయంనంతను ఈ విధముగా నీకు చెప్పాను. నాకు ఈ కథ దీర్ఘజీవి అయిన నారద మహర్షి చెప్పారు. సనత్కుమారుడు రావణునికి ఎలా చెప్పాడో అతడు శీఘ్రముగా అంతా ఆ విధముగానే చేసినాడు. విద్వాంసుడు బ్రాహ్మణ సన్నిధిలో శ్రాద్ధ సమయమునందు దీన్ని వినిపించినచో ఈ కథను ఆ శ్రాద్ధమునందు ఇచ్చిన అన్నము అక్షయమై పితృదేవతలకు చేరును. అంటే ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ కథని ఈ ప్రక్షిప్తంలో ఉన్న కథని ఎవరు వింటారో అది చాలా పుణ్యప్రదమని. పద్మపత్రాక్షుడైన శ్రీరాముడు అతని సోదరులు కూడా దివ్యమైన ఈ కథను విని చాలా ఆశ్చర్యం చెందినారు. సుగ్రీవాది వానరులు, విభీషణాది రాక్షసులు, రాజులు, వారి అమాత్యులు, అక్కడికి చేరిన ఇతరులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ధార్మికులైన శూద్రులు అందరూ కూడా ఆనంద పరవశులయ్యారు. వికసించిన నేత్రములతో అందరూ శ్రీరాముని వైపే చూస్తున్నారు. పిమ్మట గొప్ప తేజస్సు గల అగస్త్యుడు శ్రీరామునితో, రామా, మాకు దర్శనమిచ్చి మమ్ము గౌరవించావు, ఇక మేము వెళ్ళదము అని పలికెను. ఇలా పలికి అందరూ పూజించబడిన వారే మహర్షులందరూ ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళిరి. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 10వ ప్రక్షిప్త సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.